హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ శుక్రవారానికి 4వ శుక్రవారానికి స్వాగతం సుస్వాగతం. అలాగే నా ఛానల్ కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు శ్రావణ శుక్రవారం 4వ వారం సందర్భంగా నేను మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం ఏంటి, ఎలా జరిగింది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు ఈ రోజు నేను పూజ చేసుకుంటుండగా పూజా సగంలోని ఎవరంటే మనకి ఆవు గోమాత తల్లి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వస్తే గుమ్మం ముందర పసుపు కుంకుమ వేసిన పండ్లు ప్రసాదం పెడదామని నేను ఇంట్లోకి వెళ్ళేటట్లా గోమాత తల్లి అయితే హాల్లోకి వచ్చేసింది. ఈ గుమ్మంలో ఉండి పండు, అరటి పండు, జామ పండు, అలాగే శనగలు. ఈరోజు శుక్రవారానికి అమ్మవారికి ఇష్టమైనది శనగలు నానబెట్టే కనుక శనగలు పెట్టిన, అలాగే పరవణం పెట్టిన అమ్మవారికి. అట్లా పులిహోర పెట్టాలంటే తినని అన్నది, అందుకనే పులిహోర పెట్టలేదు. అమ్మవారికి అయితే నేను పసుపు కుంకుమ సమర్పించి ప్రసాదం సమర్పించి అమ్మవారిని అయితే చాలా నిండుగా పంపించాను. నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే పూజ కంప్లీట్ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మళ్ళీ కంప్లీట్ చేసే టైంలోనే ఒక ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండ్ వస్తే సరే తను ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, ఇంకా కొంచెం పూజ ఉంటే తనకు కూడా బొట్టిచ్చి వాయనం ఇచ్చి అయితే పంపించాను. తర్వాత తను వెళ్ళినాక మళ్ళా నేను పూజ కంప్లీట్ చేసిన నా ఒక పూజ విధానం నేను ఎలా చేసుకున్నాను, నా పద్ధతి ఏంది, నా వివరం ఏంది అయితే నేను ప్రతి సంవత్సరము ఏదో ఒక శుక్రవారం నాడు పూజ అయితే చేసుకుంటాను. అలాగే కొత్త చీర కొత్త బట్టలు అమ్మవారికి పెట్టి 1 గ్రామన్న బంగారం అమ్మవారికి సమర్పిస్తాను. అమ్మవారికి 1 గ్రామన్న పెట్టుకుంటా, అలాగే యథావిధిగా పెట్టుకుంటా. అలాగే యథావిధిగా నేనైతే అమ్మవారికి కొంచెం బంగారం పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి సాయంత్రం పూట కొత్త చీర కట్టుకొని అలానే ఆ బంగారాన్ని పుస్తలకు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళా ఆలయానికి వెళ్ళొచ్చి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళా ఇంట్లో ధ్యానం పెట్టుకొని ఈ విధంగా అయితే నా పూజ జరిగింది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్ అయితే గుడ్ కామెంట్ పెట్టండి. నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు మీకు. అయితే నేను పూజ చేసిన అయితే ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుతున్నా. ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతపితః ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభుత్యే నమః, ఓం సురభ్యో నమః, ఓం పరమభృత్యకాయ నమః, ఓం వాచాయే నమః, ఓం పద్మలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వద్భాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్యాయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్పాయే నమః, ఓం విభవర్ణ్యాయే నమః, ఓం ఆదిత్యాయే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయే నమః. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శుక్రవారం నాడు మా ఇంట్లోకి అయితే గోమాత తల్లి వచ్చింది. చాలా తృప్తిగా అనిపించింది. పూజ కంప్లీట్ అవుతున్న టైంలో వచ్చింది. శోభల నిండ సౌభాగ్య లక్ష్మీ రావ
రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా గరములు బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మూవ నిండుగు గరములు ముద్దులు గాజులు పాదాలకు మూవ గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతులు సేవలనంద సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా మంగళి నిత్య కళ్యాణి ఇంతకు పాలవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు పాలవల్లి కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా రాజుని ముద్దులకు మరిత కంకిల సోమిని రమణి మణివ జనక రాజుని ముద్దులకు మరిత రగటికుల సోమని రమణి మణివ సాగలందుకొని శుభములని సౌదరని ఇంకా పూజ అయిపోలేదు, వెయిట్ చేయడానికి టైం పడుతుందని వాయినమైతే ఇచ్చేసిన. వసుధాయే నమః, ఓం వసుధర్ణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్షీరోద సంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధాయే నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కారుణ్యాయే నమః, ఓం లోకమాత్రిన్యే నమః, ఓం పద్మప్రియాయే నమః. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. గజ్జలు గజ్జలు కట్టుకొని మెడలో హారం వేసుకొని పిలిచిన వెంటనే పలికింది, అడిగిన అంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ధనములిచ్చు ధనలక్ష్మి, ధాన్యములిచ్చు ధాన్యలక్ష్మి, వరములు ఇచ్చు వరలక్ష్మి, సంతానమిచ్చు సంతానలక్ష్మి. నేనైతే శుక్రవారం ఈరోజు ఇలా నేను జరుపుకున్న పూజ, అమ్మవారి దగ్గర పెట్టిన చీరనైతే కట్టుకున్నాను. కొత్త చీర కొత్త బ్లౌజ్ పెట్టుకున్నాం కదా, అది కట్టుకోవాలంటే సాయంత్రం అవ్వగానే 1 గ్రాము బంగారం అమ్మవారి దగ్గర పెట్టాను కదా, అది పూజ చేసుకొని పుస్తెలకి కట్టుకోవాలన్నమాట. సాయంత్రం కట్టుకున్నాక మళ్ళీ ఆ పుస్తకం కట్టుకున్నాక పసుపు కుంకుమ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఫస్ట్ నైవేద్యం ఇచ్చినా ఆరతి ఇచ్చినా మళ్ళీ కట్టుకున్నాక కూడా కొద్దిగా నైవేద్యం పెట్టి మళ్ళీ ఆరగించి స్వామివారికి అమ్మవారికి నమస్కరించాలి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఈసారి చాలా తక్కువగా చేసుకున్నాను, ఎందుకో తెలియదు కానీ అలా అలా అయిపోయింది. నేనైతే ఈ విధంగా వీడియో అయితే తీశాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చెప్పి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. శుక్రవారం పూజ అయితే ఈరోజు అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నా. సాయంత్రం పూట
ఇంట్లో పూజ చేసుకొని కొత్త చీర కట్టుకొని ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కనుక అమ్మవారి చుట్టూతా దర్శనం చేసుకొని తులసి అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణ అయితే చేసిన. ఈ విధంగా అయితే నా పూజ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నా వీడియో కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, నా హెల్ప్ చేయండి. ఖచ్చితంగా అయితే హైప్ అయితే ఇవ్వండి, లైక్తో పాటుగా కామెంట్